నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 2024 ఎన్నికల్లో మోదీని ఎలాగైనా ఓడించాలి, తమ పప్పెట్ రాహుల్ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలి. ఇలా బిడెన్ వర్గం, సొరస్ వంటి అమెరికా డీప్ స్టేట్ సభ్యులు తెగ ప్రయత్నించారు. అయితే బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినా ప్రీపోల్ అలయన్స్తో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం, అన్ని అడ్డంకులు అధిగమించి మళ్ళీ మోదీ ప్రధాని కావడం సునాయాసంగా జరిగిపోయాయి. అయినా రాహుల్ గాంధీకి 99 సీట్లు వచ్చి మోదీకి 240 సీట్లు రావడంతో మోడీ గతంలో కన్నా బలహీనపడ్డాడు అని ఆ డీప్ స్టేట్కి మళ్ళీ మోదీని పదవిలో నుండి దింపేయొచ్చు అన్న ఆశలు చిగురించాయి. పైపెచ్చు తమ ప్రణాళికకు అనుకూలంగా బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించి ఈ మధ్యనే ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను దింపి ప్రభుత్వ మార్పును దిగ్విజయంగా అమలు చేసి తమ ముఠా చెప్పు చేతల్లో ఉండే యూనిస్ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. ఇక్కడే మన కుహానా శక్తుల ఆలోచనలు ఆశలు చిగురించాయని చెప్పొచ్చు. ఇక బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మీద గత నెల జరిగిన కుట్ర వెనుక అమెరికా మరియు డీప్ స్టేట్ సభ్యులు ఉన్నారని చాలా కథనాలు వచ్చాయి, మనం చదివాం. అలాగే భారత్లో కూడా రాహుల్ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలి అనే ఆశతో ఆ ముఠ పరోక్షంగా తెగ ప్రమోట్ చేస్తోంది రాహుల్ని. దానిలో భాగంగానే రాహుల్ ఇటీవల అమెరికా పర్యటనలో అతన్ని కొంతమంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కలవడం మొదలుకొని అనేకం జరిగాయి. లోక్సభలో గల 543 సీట్లకు గాను 99 సీట్లు గెలుచుకునేసరికి రాహుల్ కూడా అబ్బబ్బబ్బబ్బా అదేదో పెద్ద విజయం తనకు లభించిందని, తనకు ఏదో త్రుటిలో ప్రధాని పదవి తప్పిపోయినట్లుగా తెగ ఫీల్ అవుతున్నాడు. ఈ ఫీలింగ్ రాహుల్కి ఉన్న అహంభావాన్ని కొన్నింతలు పెంచేసింది అని చెప్పొచ్చు. అందుకే పార్లమెంట్లోనూ ఇటు బయట కూడా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ దేశంలో కుల, భాష, ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుత అమెరికా పర్యటనలో కూడా దేశాన్ని ముక్కలు చేసే విధంగా పదే పదే ఈ విషయాలను ప్రస్తావిస్తున్నాడు. బహుశా బంగ్లాదేశ్లో విద్యార్థుల ద్వారా అల్లర్లు సృష్టించి హసీనాను దింపినట్లే భారత్లో రాహుల్ ద్వారా ఆ ప్రణాళిక అమలు చేద్దాం అని ప్రయాణిస్తున్నట్టుంది ఆ ముఠ. ఆ ప్రణాళికలో భాగంగానే రాహుల్ని ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా ఇప్పిస్తున్నట్టుంది. కానీ బాబు పప్పెట్లు, మోదీ హసీనా కాదు, మీ వల్ల అంతకంటే కాదు. చూసి చూసి మీ కథలన్నీ అర్థం చేసుకున్న మోదీ తన పాములు కదపడం మొదలుపెట్టాడా? జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మీరు చెక్ పెట్టాలి అనుకునే లోపే మీకు చెక్ పెట్టే పనిలో పడ్డాడు. ఆ మధ్యకాలంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ మేం ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధం, భారత్ ఆ దిశగా ప్రయత్నించవచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని చర్చల కోసమే అన్నట్టు భారత భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవెల్ రష్యా వెళ్లి పుతిన్తో చర్చలు జరిపారు. మోదీ వ్యూహం, అజిత్ దోవెల్ ప్రయత్నం ఇక ఎలా ఉంటుందో ఊహించొచ్చు కదా. అంతేకాదు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ని కూడా కలిసి చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత గురించి, సైనికుల ఉపసంహరణ గురించి కూడా చర్చలు జరిపారు. అయితే గాల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గించడానికి, సైనిక బలగాలు ఉపసంహరణకు పలు దఫాలుగా సంవత్సరాలుగా చర్చలు జరిగినా పెద్దగా పురోగతి కనిపించలేదు. మొన్న అత్యంత ఆశ్చర్యకరంగా దోవెల్ వాంగ్ మధ్య చర్చలు జరిగిన కొన్ని గంటల్లోనే చైనా గాల్వాన్తో సహా 4 ముఖ్య లడక్ ప్రాంతాలలో తమ బలగాలను ఉపసంహరించుకుంది. చెప్పా కదా, మోదీ మాటిస్తే జరుగుద్ది, మోదీ అనుకుంటే చేసేస్తాడు. ఎందుకంటే పప్పెట్లు పక్క నుండి ఊదరగొట్టిస్తే వచ్చిన పేరు కాదది, తనకు తాను సృష్టించుకుంటూ ప్రపంచంలో అగ్రదేశాలు కూడా తనని భారత్ని చూస్తే గడగడలాడేలాగా చేసిన తైన వైనం అలాంటిది. అజిత్ దోవెల్ మాటల మంత్రాంగం గురించి మనకు తెలియందా? ఇక ఎవరిని ఎప్పుడు ఒక పాములాగా ముందుకు కదిపితే విజయం సాధించవచ్చు, అవతలి వారికి చెక్ పెట్టొచ్చు అనే మోదీ వ్యూహాన్ని వీళ్ళంతా తట్టుకోగలుగుతారా? చైనా ఈ చర్య వెనకాల పుతిన్ హస్తం ఉండొచ్చు అని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ముందు రష్యాలో కలిసి ఆ తర్వాత చైనాలో కలిశాడు అజిత్ దోవెల్ అన్నమాట. అమెరికాకు, నాటోకి వ్యతిరేకంగా రష్యా, చైనా, భారత్ కూటమిని బలపరచడానికి భారత్తో ఉద్రిక్తతలు తగ్గించుకోమని పుతిన్ చైనాకు నచ్చజెప్పి ఉంటాడు.
అందుకే చైనా బలగాల ఉపసంహరణ మీద చైనా వెంటనే స్పందించింది అంటున్నారు విశ్లేషకులు. మనందరికీ తెలిసిందే కదా దీనికి గురించి. ఎప్పుడైతే నాటో కూటమి అమెరికాకు సంబంధించిన వ్యతిరేకంగా రష్యా, చైనా, భారత్ 3 కలిసి ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నువ్వు ఉపసంహరించుకోలేకపోతే అమెరికాకు ఇంకా అలసైపోతావని రష్యా అధ్యక్షుడు చెప్పుండొచ్చు. అందుకే ఉపసంహరించుకొని ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నది అనే విషయం చాలా క్లియర్గా అర్థమైంది. ఇక్కడే పాపం మన పప్పెట్ల ఆట దెబ్బతిన్నది. ఇక షేక్ హసీనా లాగా బంగ్లాదేశ్తో పాటు అమెరికాకు సంబంధించిన కొన్ని శక్తులు, జార్జ్ సోరెస్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేసి భారత్లో కూడా విధ్వంసం సృష్టించవచ్చు అంటే మీ ఆటకు, మీ ఎత్తుకు పై ఎత్తేసిండు మోదీ. అంతేకాదు బంగ్లాదేశ్లో కొన్ని భాగాలు, భారత్లో కొన్ని భాగాలు కలిపి అమెరికా ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశంగా తయారు చేసే ప్రయత్నాలను కూడా దోవెల్ వాంగ్కి తెలిపాడు అని ఒక కథనం. అదే కనుక జరిగితే చైనాకు చాలా నష్టం. అందుకే చైనా కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోయింది. అయితే రాహుల్ని ప్రమోట్ చేస్తూ వస్తున్న అమెరికా ఈ పరిణామాలను ఊహించలేదు. షేక్ హసీనా ఎక్కడా, నరేంద్ర మోదీ ఎక్కడా? ఎత్తుకు పై ఎత్తు వేసే తెలివితేటలు లేకపోతే ఇన్ని కుయుక్తుల మధ్య ఆయన మళ్ళీ ప్రధాని కాగలిగేవాడా? దెబ్బకు అమెరికాకు కూడా ఆశ్చర్యం కలిగే విషయంగా చేశాడు. ఇక భారత్, చైనా మధ్య ఉద్రిక్తలు తగ్గాయి అని, దానికి రష్యా మధ్యవర్తిత్వం వహిస్తుంది అని ఎవ్వరూ ఊహించుకోలేదు. ఈ పరిణామాల మీద అమెరికా ఎలా స్పందిస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. బహుశా రాబోయే రోజుల్లో మణిపూర్లో కూడా అల్లర్లు వాటంతట అవే తగ్గిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా బాబు పప్పెట్లు మోదీ, హసీనా లాగా కాదు, మీ తలదన్నే ఆలోచనలకు తాటి తన్నేవాడనమాట. ఎవరైనా సరే దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి అని, దేశ ప్రయోజనాలను దెబ్బతీయడం కోసం ప్రభుత్వాన్ని కూల్చాలి అని చూస్తే వాళ్ళ పని కేల్కతం, దుకాన్ బంద్. ఇక రాహుల్ గాంధీని తెగ పొగుడుతూ పాపం ప్రయాసపడి వాగి గొంతు నొప్పి తెచ్చుకోవడం కంటే గప్చుప్ సాంబార్ బుడ్డిగా చూస్తూ ఉండడం నయమంటున్నారు చాలామంది. మరి మోదీతో గట్లుంటుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడంలో తోడ్పడిన వారు అవుతారు. దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ఆర్థికంగా నిలబెట్టిన వాళ్ళు అవుతారు. బ్రేక్ ఈవెన్ వరకు మాత్రమే మీ అందరి సహాయాన్ని ఈ ఛానల్ తీసుకుంటుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.